ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. టార్గెట్ కుదురుగా ఉన్నప్పుడు ఎవడైనా కాలుస్తాడు, కానీ కదిలేటప్పుడు కాల్చేవాడికి ఒక రేంజ్ ఉంటుంది అంటున్నాడు మన రాఘవ. మరి ఆ కదిలే కామెడీని కళ్ళారా చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. కంటి చూపు చెబుతోంది, కొంటె నవ్వు చెబుతోంది, మూగ మనసులో మాట ఓ పిల్ల. ఈ పార్ట్ మీద అందరూ కూడా నన్ను లవర్ బాయ్ అనుకుంటున్నారు కదా. లవర్ బాయ్ కాదు, కిల్లర్. గీతాలు పట్టుకున్న ఈ చేతితో గన్ను కూడా పట్టుకుంటాను తెలుసా. సింపుల్ గా చెప్పాలంటే పంతులు లేపేయడం ఎద్దరికి గన్నతో పెట్టిన విద్య, ప్రాణాలు తీసేయడం కిల్లర్కి గన్నతో పెట్టిన విద్య. ఏంది ఎవరైనా లేపేమంటారా చెప్పండి. మీరు ఇదిగో 10 రూపాయలు. 10 రూపాయల గంట నుంచి మస్టిన్ పడుకున్నాడు, ముందని లేపెళ్ళి. మీ దగ్గర పనిచేస్తున్నందుకు ముందని లేపే అసలు ఇంకొక విషయం, పదుక్కున్న వాళ్ళని లేపండి, లేపిన వాళ్ళని పదుకోబెట్టేస్తాం. వస్తానండి, అట్లే బేరాలు లేవు, చాలా టైట్ గా ఉందండి. హాయ్ సార్, నాగి ఫ్రమ్ మైత్రవనం. ఐఎమ్ అల్టిమేట్ అశోక్ ఫ్రమ్ అశోకవనం. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకేమనుకోలేదండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్లికి కదండి, ఎక్కడికి వెళ్తున్నారు అంటున్నా. ఇంకేమనుకోలేదండి. అనుకున్న తర్వాత ఫస్ట్ మీకు చెప్తాను, ఓకేనా? మీరు ఎక్కడికి వెళ్తున్నారా? నేను ఇంకేమనుకోలేదండి. ఎక్కడికి ఎక్కివా? ట్రైన్ ఎందుకు ఎక్కా? మరి ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఎందుకు ఎక్క నువ్వు అన్నానా? పొద్దున్న దిగిపోయే వాళ్ళు ఎందుకు అంత గొడవలు? అది భయపడ్డాడు. జనాలకు అసలు బొలుపు పెరిగిపోయిందండి. ఏమైందండి? చూడండి, యాపిల్ బాగుంది. అంత బాగుంది కదా, చెత్త కుప్పలో పడేరు దాన్ని. చెత్త కుప్పలో పడేది నాకు ఇచ్చావా? ఏ పనికి మళ్ళీ ఎలా తిన్నాను? మీరు తిన్నారు కదా. జబర్దస్త్ చేస్తున్నా. ట్రైన్ కాబట్టి బతికిపోయావు. బామద్దే ఆడంతా రెచ్చిపోతుంది, సపోర్ట్ రాలేదండి. స్కోప్ ఇయ్యడం మనకాడు. చెత్త కుప్పలో కాపీలు తినిపిస్తాడా అని చంపించాలి. చంపించాలి. ఒక్క నీ సాగు చెప్తాను. హలో కిల్లర్ గారు, తొందరగా రండి. రైలు వస్తుంది. ఎవరు ఎలా మాట్లాడుతున్నాడు? ఆడు చూడ్డానికి చిల్లరలో ఉంటాడు గానీ మంచి కిల్లర్ బాబాడు. ఆడి మాటలే వంకరగా ఉంటాయి, చూటాలు స్ట్రైట్ గా ఉంటాయి. నువ్వు మిగతా కోడ్ చెప్పలేదు అనుకో, ఆడు వెళ్ళిపోతాడు. పక్కగా జరగండి. పాప యాదవ్కు నన్ను ఒకడు చెత్త బొట్ల యాపిల్ తినిపించాడు సార్. మొత్తం తిని కదా. ఎందుకు అంటే నేను భోజనం చేసి 2 రోజులు అయింది. ఏదో విధంగా వేసేది సార్. మీరు ఏం చేద్దాంది సార్, కొద్దిగా డేంజర్ ఉన్నాడు సార్. ఆ గురించి మీకు తెలీదు. ఒక్కసారి గాని గుండు వదిలేనంటే గుండు చిన్నగా గుంతు తెలిపోయి అటు నుంచి గూదు చేతుల్లోకి వెళ్ళిపోయి అక్కడ గుంత పొంగనాలు 2 ప్లేట్లు టమోటాలు తిని తొట్టేస్తుంది. టీ తాగదా? దానికి అలవాటు లేదు. ఆడ బాత్రూంలోకి వెళ్ళాడు, రాగానే మీరు వేసేది సార్. ఏం చేద్దాం మీరు అని చెప్తాను. అంటే గురుగారు కొద్దిగా కొబ్బరి నూనె ఉంటే ఇవ్వని చెప్తాను. ట్రైన్ లో కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనె అడిగితే వింటారు, అన్ని చెప్పాలి నువ్వు. ఇప్పుడు చూడని చంపేస్తాను. మా అమ్మలు కూడా ఆటో పెట్టుకుంటే ఒకటి పట్టుకుని 1 2 3 4 దానిలో ఏం చేస్తున్నారా? నేను లెక్కెత్తే గుర్తు తప్పదండి. ఎగిరిపోద్ది పైకి. 1 2 తిత్తులు తగలే ముందే ఉన్నదే తమ్ముతాను కదా. ఇందాక తుత్తుతానో సరిపోతుంది. జాంపల్ ఏంటంతా జాంపల్ అది 1 2 3 జాంకాయలు ఎక్కడ కొట్టు వింటరా? జాంకాయలు ఎదుగు తొందర జాంకాయలు తెచ్చుకో పోతాయి. బావా జాంకాయలు తింటావా? ఏం లేదండి, జాంకాయలు అమ్మే అలిసిపోయింది. ఈ తాజ్ మాత్రం మిస్ అవుతుంది. ఆ వెనక నుంచి చేసి చెప్తా.
1 2 గురుగారు ఇంకో పెద్ద ఎగిరిపోయిందండి బాబు. అని చెప్పేంట్రా? ఓదండి ఇప్పుడు ఆ నేతేత కదా. తొందరగా నుంచి వద్దంటే నువ్వు ఇది 1 2 ఏసే ఎరా చెప్పేవా? బాత్రూమ్కి వెళ్ళిపోయింది బాబు. లోపలికి వెళ్ళి చెప్పేవా? నాకు రాలేదండి. చేతులు దుచ్చుకుంటున్నాను దాదు. చేతులు తుడుచుకుంటే ఏమైంది నువ్వు కాల్చడానికి? తంపకోద్దని తప్పు కాచు బ్యాగ్ అద్దుగా ఉందండి అక్కడ. తీసి చెప్తాను. ట్రైన్ గోగం చల్లం చీకటి అయిపోయిందండి బాబు. ట్రైన్ గృహలోంచి వెళ్ళలేదు, నీ బుల్లెట్ గృహలోకి వెళ్ళిపోయిందిరా. టికెట్ 1 2 తీసిరా టికెట్ ఏది? అక్కర్లేదండి మీదే ఉంచుకోండి పర్లేదు. నేను అన్న రైల్వే స్టేషన్ లో టీ అమ్ముతానంట. టికెట్ ఏది? ముందు 10 రూపాయలు ఫైన్ కట్టు. ఇంతో గొడవకి నేను నీకు ఇచ్చాను కదా 1000 రూపాయలు. ఏది టికెట్కా టీ డబ్బులు ఇచ్చేదేమో అనుకున్నాను బాబు. 1000 రూపాయలు టీ తాగేవా? తాగైతే ఉంది మీరు ఫీల్ అవుతుందేమో. ఇచ్చావేంట్రా? 1 2 అలా చంపేసేట్రా? డైలాగ్ లేవు కదా ఎందుకు వేస్తే నేనే చంపేసాను. వేసారు ఈ చేత ఉంటుంది పట్టుకున్నారు కదా. అన్ని పైకి పంపించే. సైలెంట్ గా పైకి పంపితే కదా. ఏంటో గురుగారు మీరంతా సైలెంట్ గా పై బెత్త మీదకి వెళ్ళిపోతుంది. మా గురుగారు పైకి పంపింది. సైలెంట్ గా వెళ్ళాను నేను. పైకి పంపించడం అంటే ఈ పైకి కదరా ఆ పైకి. ఇప్పుడు చూడాలి ఆ దుప్పట్లో దూది పట్టుకొని పతక్ మంది పీల్చి పట్టుకొని ఎలాగుంటుందో. రాజమంది వచ్చిందండి. ఆడ పక్కన పడుకుంటావేంట్రా? అది పక్కన పడుకున్నా ఏదో అది పక్కన పడుకుని నిద్ర వచ్చేస్తున్నది బాబు. అసలు ఎందుకు చేస్తున్నారు నన్ను? రే నువ్వు పక్కదా వెళ్ళిపో. మా బామర్తులు లేపేసేంట్రా? ఎందుకని బోధుకోదేస్తున్నాను అందుకే నేను లేపేసాను. అంటే గురుగారు ఫైనల్ గా అవుతున్నాను. మీకు బాగా నచ్చింది మంచి పేరు చెప్పని చెప్తాను. ఆయనే నా దేవుడు. రే నువ్వు బతికిపోయావురా. అదేంటి? పోదా గురుగారు రాజమండ్రి వచ్చింది. దీపోతుంది అయితే వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు వెళ్ళిపోయి నాకు అడ్వాన్స్ అవుతుంది. ఈ చేతిలో దిగితే వేరే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాను. ఎలా అనిపించింది? రాఘవ గారు ముఖ్యంగా శివ గారు కాన్సెప్ట్ బాగుంది, కానీ రాఘవ గారు మాత్రం ఒక టీమ్ లీడర్ గా చివరి దాకా కెప్టెన్ ఆఫ్ ద షిప్ లాగా పోరాడుతూనే ఉన్నారు. ఓవరాల్ గా ఇట్స్ అ గుడ్ స్కిట్, వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. రాఘవ గారు మీ ఐడియా బాగుంది. అశోక్ బాగా చేశాడు. డైలాగ్ లేకపోవడం ఏంటో తెలియదు కానీ బాగా చేశారండి.